సార్ మనం శ్రీరాముడు చంద్రమూర్తి గారి నుంచి 4 నేర్చుకోవాలండి. ఒకటి, మనం ఒకటి అనుకున్న సంకల్పం 100% గోల్ రీచ్ అవ్వాలి. దీనివల్ల అంటే ఏంటి, సీతమ్మ వారిని చాలా కష్టం అండి. ఆ సంకల్పం సాధించారు, గోల్ సాధించారు. రెండోది సార్, మనం సింగిల్గా ఎటువంటి సక్సెస్ అనేది సాధించలేమండి, టీం వర్క్ ఉండాలి. అలాగే దీన్ని బట్టి శ్రీరాములచంద్ర ఏం చెప్తున్నారంటే అండి, ఆయన సాధించగలరు కానీ టీం వర్క్ కూడా ఉండాలని చెప్పారండి. ఎలా అంటే అండి, వార్నర్లు వీళ్ళందరూ కూడా ఉడతతో సహా అందరం కూడా టీం వర్క్ చేశారండి. టీం వర్క్ చేసి 100% సాధించగలం. ఒక నాయకుడు లక్షణం అండి అది మనం శ్రీరామచంద్రమూర్తి నుంచి నేర్చుకోవాల్సింది. మూడోది సార్, మన గోల్ అనేది మనకి కనిపిస్తుంది, 100% మనం సాధించగలం, కానీ దానికి డైరెక్షన్ తెలియట్లేదండి. ఎలా అయితే శ్రీరామచంద్రమూర్తి సముద్రం మీద ఎలా అయినా సరే నేను సాధించగలను, సంకల్పం ఉంది అనే కోరుకొని ఆయన ఏం చేశారండి, సముద్రం మీద వానర సైన్యంతో వారధి కట్టారండి. మెయిన్ అంటే అది చాలా కష్టం అండి. అంటే టీం వర్క్తో సాధించి మళ్ళీ ఏమో డైరెక్షన్, ఇది ఎలా అయినా నేను సాధించగలను అనుకొని రూట్ పడిందండి. ఆ రూట్ మీద శ్రీరామచంద్రమూర్తి లంకకి వెళ్ళారండి. మూడోది బాగా నేర్చుకోవాలండి. మన గోల్ కనిపించేస్తుంది, 100% సక్సెస్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి 10 తలల రావణాసుడు ఎదురుగా నుంచున్నాడండి. ఆయనేం తరల బడల రావణాసుడిని వధించి చంపి సీతామహాలక్ష్మి గెలుపొందారండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, మన లైఫ్లో కూడా 100% రావణాసుడు అంటే ఏమీ లేదండి. మనం భయం, దుఃఖం, బాధ, సొసైటీ మనం ఏమని అనుకుంటుందో అని పక్కన పెట్టేసి మన గోల్ మీద ఫోకస్ చేస్తే 100% అనేది మనం సక్సెస్ చేశారు. సార్ సింపుల్, శ్రీరామచంద్రమూర్తి గారు ఈ 4 పాయింట్లు మన జీవితంలో నేర్పించారు కాబట్టి 100% ఆయన ఇది గోల్గా లీడర్గా పెట్టుకొని మన లైఫ్లో కూడా సక్సెస్ అవుతాం. జై శ్రీరామ్.